నాలుక బయటికి తీసి కట్ చేసేసి పైకి విసిరేస్తే గెద్దలు ఎత్తుకెళ్ళిపోతాయి. మొన్న ఎవడో పాస్టరు పవన్ కళ్యాణ్ నరికేస్తానన్నాడంట. సరే, పవన్ కళ్యాణ్ నరికేస్తాడు అన్నదానికి విషయం పక్కన పెడితే ఎందుకు నరుకుతాడు అన్నాడంటే, వీడు సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తున్నారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు కాబట్టి నడి రోడ్లో పెట్టి నరికేస్తారంట. చూస్తూ కూర్చుంటారా మరి నరుకుతుంటేను? దానివల్ల ఏ ఫ్యాన్స్ అయినా ఇబ్బంది పడితే చాలా సంతోషం అంటే వాడికి. ఇదంతా కూడా మైకులో చెప్తున్నాడు. అంటే ఎంత బలుపు, ఎంత కండకావరం, ఎంత అహంకారం వస్తే వాళ్ళు ఇలాంటివి చేయగలరు వీళ్ళు. అంటే బహిరంగ మత ప్రచారం చేయట్లేదు, మేము చేయట్లేదు అని చెప్పి మొత్తుకుంటూ ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు బహిరంగంగా మైకులో చెప్తున్నాడు. వాడిని వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఓదార్చి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి పంపించేశారంట. అంటే దీనివల్ల ఏంటయ్యా అంటే, మీరు ఎప్పుడైనా ఏ ధర్మాన్నైనా మిగతా మతాలను మీరు అనొచ్చు, మీకు పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి ఒక టీ ఇచ్చి దాంతోపాటు మీకు వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు, అంతే తప్ప ఏమీ చేయలేరు అని మీరు తేల్చుకుంటున్నారు. ఇక్కడ ఏ మత ప్రచారమైనా చేయొచ్చు అనుకుంటున్నారా మీరు? భారతదేశంలో మీరు డిప్యూటీ సీఎంని నరికేస్తారని చెప్పి రోడ్డు మీద నరికేస్తారు అని చెప్పి అంత స్టేట్మెంట్ ఇచ్చగలిగేటువంటి దమ్ము వీడికి ఎవడిచ్చాడు అసలు? ఏది పెడితే అది నోటు మాట్లాడుతూ కూర్చుంటే చేతులు కట్టుకుని కూర్చుంటారు అనుకుంటున్నామేమో. ఆ మెడకాయ మీద తలకాయ లేకుండా చేసేటువంటి అవసరం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి హిందువు కూడా దీన్ని గమనించాలి. పవన్ కళ్యాణ్ గారిని అన్నందుక, లేదంటే ఆయన నరికేస్తానన్నందుక కాదు విషయం. ఇక్కడ ఆయన మత ప్రచారం అంటే హిందూ దేశంలో మా యొక్క ధర్మాన్ని మేము ప్రచారం చేసుకోవడంలో ఎటువంటి తప్పు ఉంది? దానికే ఒక డిప్యూటీ సీఎంలో హోదాలో ఉన్నటువంటి ఆయన నరికేస్తాననే మాట నువ్వు మాట్లాడగలిగేవు అంటే నీకు ఎంత బలుపు ఉండాలి? నీకు ఏ ప్రదేశంలో బలుపు ఉంటే నువ్వు మాట్లాడతావు? జాగ్రత్తగా ఇప్పుడే మీకే కాదు మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, హిందూ ధర్మం గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడాడు అంటే వాళ్ళు కాదు నరికేది, మాలాంటి వాళ్ళు నడి రోడ్డు మీద నరుకుతారు వాళ్ళనే. మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాం ఏమనుకుంటున్నావు? నోటికొచ్చినట్టు మాట్లాడితే సైలెంట్ కూర్చుంటావు అనుకుంటావా? అది డిప్యూటీ సీఎంనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఉన్నటువంటి చర్చలన్నీ కూడా కూల్చేసే అవసరం ఖచ్చితంగా వస్తుంది. చూస్తూ ఉండు నువ్వు. తస్మాత్ జాగ్రత్త. హిందువులారా మీరు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎవడు పెడితే వాడు, ఏ గొర్రె పెడితే ఆ గొర్రె చెప్పేటువంటి మాటలు నమ్మి మీరు కనుక మతం మారారు అంటే సాక్షాత్తు మీ అమ్మల్ని మీరు మా అమ్మ కాదు అని చెప్పుకునేటువంటి స్థాయికి దిగారుతాడు. ఏమంటాడు అంటే, మీరు సనాతన ధర్మంలో కనుక ఉన్నట్లయితే మీరు మీ అమ్మని మీ చెల్లిని అమ్ముకున్నట్లే అని మాట్లాడతాడు. వీడు సొంత చెల్లిని వీళ్ళ అమ్మని అమ్ముకున్నటువంటి వాడు, వీడు సొంత ధర్మాన్ని నుంచి బయట ధర్మంకి వచ్చినటువంటి వాడు, వీడు మళ్ళీ మన సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు. నాలుక బయటికి తీసి కట్ చేసేసి పైకి విసిరేస్తే గెద్దలు ఎత్తుకెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.